నేను ముందే చెప్పా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఏదైతే మాట్లాడారో వాటికి సంబంధించి కూటమి వైపు నుంచి మరి వాటికి సంబంధించిన ఆన్సర్ జగన్ గారు ఏవైతే ప్రశ్నలు వేశారో రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏవైతే ప్రశ్నించారో అభివృద్ధి గురించి కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, వాటికి సంబంధించి ఇటువైపు నుంచి ఆన్సర్ రాదు, ఆ ఆన్సర్ వేరేలా ఉంటుంది అని చెప్పా. కరెక్ట్ అదే జరుగుతోంది ఇప్పుడు. జగన్ గారు ఏదైతే నిన్న పల్నాడు జిల్లాలో ఒక వ్యక్తి ప్లక్కార్డు పట్టుకొని పుష్ప సినిమాలో రప్ప 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 డైలాగ్ గంగమ్మ జాతరలాగా ఉంటుందని చెప్పి 2029లో గెలిస్తే అని చెప్పి ఒక ప్లక్కార్డు పట్టుకొని ఏదైతే చేశారో దాన్ని హైలైట్ చేస్తూ ఈరోజు జగన్ గారు కూడా ఆ అంశానికి సంబంధించి మాట్లాడినటువంటి క్రమంలో ఆ అంశాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ వాళ్ళ అఫీషియల్ పేజీలో కూడా మీరు గమనించండి, వాళ్ళ అనుకూల మీడియాలో కూడా మీరు డిబేట్లు గమనించండి, రేపు పత్రికలో వచ్చేది కూడా అదే రకంగా వస్తుంది. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. మరి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు మరి జగన్ గారు చెప్పినటువంటి ఈ నరకుడు ఇవన్నీ మాకు వద్దయ్యా, జగన్ గారు ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు, ఇగో మేము చేసిన అభివృద్ధి 1 year కాలంలో జగన్మోహన్ రెడ్డి మేము ఇది రైతు భరోసా చేయలేదన్నారు కదా, దానికి సంబంధించిన ఆన్సర్, ఏదైతే ఫ్రీ బస్ అన్నారు కదా దానికి సంబంధించిన డేటా, అదేవిధంగా రైతు భరోసా అన్నారు కదా దానికి సంబంధించిన డేటా, ఇట్లా ప్రతిదీ కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి, రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి ఈ అన్ని అంశాల గురించి మనం చర్చిద్దాం, ఇదిగో ఇది చూడు డేటా అని చెప్పి జగన్ గారు ఏదైతే లెక్కలు చెప్పారో ఆ రకంగా మీరు కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తూ చూపించి ఉంటే అది హుందాతనం అనేది. మీకు మీరు హుందాతనం వస్తుంది, మేము హుందాగా ఉంటాము, పనికి మన రాజకీయాలు చేయము, నేర చరిత్ర మాకు లేదని చెప్పి మాట్లాడితే రాదు. అది వాళ్ళు ఒక ప్రశ్నకు ఒక ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి. అది కాకుండా ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా వేరే మాట్లాడితే అది చేయనట్టు లెక్క. దాని గురించి మాట్లాడకుండా మనం నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, మేము నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంటామనే డైలాగులు, పోలీసులను తిడతారా, పర్మిషన్ లేకుండా వెళ్తారా, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అన్నది ఒకసారి చూద్దాం. ఎవరు ఎందుకే మీకు మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు ఎవరుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా, పోలీసుని తిడతారా, పబ్లిక్ని తిడతారా, మనం చెప్పి మీరు నరికేడరా పోయేసని చెప్తారా? మీరు పోలీసులను తిడతారా, పబ్లిక్ని తిడతారా? చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఎన్నోసార్లు తిట్టినటువంటి సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు అదొక ఎలివేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఏకిపారేశాడు, చంద్రబాబు నాయుడు పోలీసులు చెడు కూడా ఆడేశాడు, రాళ్లతో కొట్టండ్రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అన్నారు, ఒకరొకరిని పరిగెత్తించి కొడతా అని చెప్పి అనేక మీటింగ్లలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పరిస్థితి. వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు కూడా Constitution of India. Article 16. Article 16. Article 19. I'm sorry. Under D, to move freely throughout the territory of India. Mala, what difference are you taking? Conditions are different, sir. What conditions are different? Jagan ముందుకు తగ్గింది, లండన్కి వెళ్ళాడు సైకో, మిమ్మల్ని ముందుల దగ్గరికి వెళ్ళాడు, లండన్కి వెళ్ళాడు సైకో అని చెప్పి పోలీసులను తిడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టారు. దీన్ని ఏమంటాం, ఏ మెంటాలిటీ అంటాం మనం? మళ్ళీ దాన్ని ఏమంటాం, నారా లోకేష్ ఉగ్ర రూపం అంటాం మనం. సో ఇది పోలీసుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. ఇంకా పోలీసులకు సంబంధించి ఇంకెంత దారుణంగా మాట్లాడారనే దానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా పెడతాను. నేను ఆల్రెడీ ఇంతకుముందే ఎవరోని ఏ రకంగా మాట్లాడారని చెప్పి ఒక వీడియో కూడా చేసిన, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ పెడతాను, ఆ లింక్ పెడతాను. దాంట్లో కూడా చూడండి ఏ రకంగా మాట్లాడారు పోలీసులకు సంబంధించి. నేను జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతమంది సరిపోరా, 3 వెహికల్స్ సరిపోవన్నారు. అప్పుడేమన్నారు, అధికారంలో లేనప్పుడు ప్రజాస్వామ్యం లేదేం లేదు, గేట్లు బారికేట్లు అన్నీ తోసేసుకొని పోయినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు చూశారు. అప్పుడు అధికారంలో లేనప్పుడు ఆ రకంగా
అధికారంలో ఉంటేనేమో ఈ రకంగా. ఇప్పుడు ఏమంటే అప్పుడేమో వాళ్ళని నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఈయన ఏమంటారు, అప్పుడు కూడా వీళ్ళు మాట్లాడింది వీళ్ళే, జగన్మోహన్ రెడ్డి సైకో, మునలు మింగడానికి పోయాడా, ఇంకోటి పోయాడా, మీ అంతు చూస్తా, మిమ్మల్ని ఎట్లా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు, రెడ్ బుక్ రాస్తా, రెడ్ బుక్లో పేర్లు రాసేసుకొని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల గురించి, వచ్చిన తర్వాత ఇబ్బందులు పెడతాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తెలుస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో ఉంది కదా. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రప్ప నరుకుతా అన్నారా? ఒక వ్యక్తి ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్గా చెప్పారు. అది కూడా మరి దీని వెనుక కూడా పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ప్లక్కార్డ్ పట్టుకున్నది ఎవరు? ఇక్కడ టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, రవితేజ అనే వ్యక్తి. టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా ఉంది, ఐడి నెంబర్ కూడా ఉంది. మరి వైసీపీ పార్టీ చెప్తున్నట్టు ఇక్కడ మరి టీడీపీ పార్టీ అభ్యర్థిని అక్కడ వాళ్ళ వ్యక్తిని అక్కడ తీసుకొచ్చి మరి వైసీపీ పార్టీలో అంటే వైసీపీ పార్టీ మీద కుట్ర చేసే చేయడంలో భాగంగా ప్లక్కార్డ్ ప్రదర్శించి దాని గురించి హైలైట్ చేస్తూ ఉన్నారు. అన్ని ప్లక్కార్డ్లు ఉంటే దాని గురించి హైలైట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రత్యేకించి దాని గురించి చేస్తూ ఉన్నారంటే ఒక కుట్ర కోణం ఉందే అనుకోవడానికి కూడా అవకాశం ఉంది కదా. ఒకసారి మళ్ళీ రవితేజ వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడు ఏంటనే వివరాలు కూడా మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే నిజాలు జనాలకు తెలియాలి, మనం చెప్పేది నిజమో అబద్ధమో అనుకుంటారు కాబట్టి ఒక్కసారి చూడండి. ఇది చర్చ. ఇక్కడ 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతామని ఒక్కొక్కడిని అని చెప్పి పట్టుకున్నాడు ఈ వ్యక్తి. ఇక్కడ ఉన్నది రవితేజ. ఓకే, నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా నరికేస్తాం, బాబు గారి డైలాగ్ బలిచ్చేస్తాం. ఎవరికి కూడా హక్కులు ఇష్టానుసారంగా లేకుంటే ప్రమోట్ చేయండి. కొడకల్లారా కాసుకోండి, గుడిలోకి వెళ్ళి ముక్కోండి. ఈ కర్మ గాలి మేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల దాక్కుండా ఎంతబడి వస్తాం, ఎందుకు వస్తాం. అది స్వయంగా వాళ్ళ డైలాగులు పబ్లిక్ మీటింగ్లో అంతమంది మీటింగ్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పబ్లిక్ని ఉద్దేశించి వెంటబడి నరుకుతామని, దాక్కోండి, దేవుడు మొక్కుకోండి అని చెప్పారు. ఆ వ్యక్తి ప్లక్కార్డ్ పట్టుకున్న వ్యక్తి కూడా వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాడే. అది క్లియర్గా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒకసారి. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కంట్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చెప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. కంట్రాయర్తో ఊరేగిస్తామంటారు, నీ అమ్మ మొగుడిచ్చారని మాట్లాడతారు, వెంటబడి నరుకుతామంటారు. మరి అప్పుడు మాట్లాడిన డైరెక్ట్ మాట్లాడారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒక వ్యక్తి ఒక ర్యాలీలో ప్లక్కార్డ్ ప్రదర్శించాడు, అది కూడా వాళ్ళ మనిషి అనడానికి ఇక్కడ చూడండి. ఇక్కడ రవితేజ బొల్లద్దు, పోలింగ్ బూత్ నెంబర్ 117, 88 తాళ్ళూరు గ్రామం, పెదకూరపాడు నియోజకవర్గం. గ్రీన్ మార్క్ ఉన్న ఈ వ్యక్తే ఐలయ్య, అంటే రవితేజ వాళ్ళ నాన్న, టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ భాష్యం ప్రవీణ్ గారు పెద్దకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో దిగినటువంటి ఫోటో. ఓటర్ అది టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా ఉన్నటువంటి కార్డు ఇక్కడ చూడండి, నెంబర్ ఇక్కడ ఉంది 23911302. ఇక్కడ మెంబర్షిప్ కార్డు కూడా ఇక్కడ ఉంది, ఈ వ్యక్తికి సంబంధించిన మెంబర్షిప్ కార్డు. ఇక్కడ కూడా సేమ్ నెంబర్ 23911302. రెడ్ బుక్ టీడీపీ ఫర్ ఎవర్ పబ్లిక్లో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు పట్టుకొని తిరుగుతున్నటువంటి ఫోటో. ఇక్కడ నారా లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకున్నారు. ఆ రెడ్ బుక్ పట్టుకున్న ఇమేజ్ని చూపిస్తే ఇక్కడ పెట్టారు చూడండి. ఎక్కడైనా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం చూపిస్తాం. మేము అధికారంలోకి వస్తే నిజంగా వైసీపీ హయాంలో తప్పులు జరిగి ఉంటే, ప్రజాస్వామ్యం కూని అయి ఉంటే, మేము అధికారంలోకి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అని చెప్పి అంబేద్కర్ గారి ఫోటో చూపించినా కూడా దానికి విలువ ఉంటుంది. కానీ ఇట్లా చూపించడానికి దాన్ని ఏమంటారు? రెడ్ బుక్ అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఏం చూపించినా కూడా తప్పు కాదనమాట. పవన్ కళ్యాణ్ గారి ఆనిముత్యాలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం ఈయన. ఒకసారి చూడండి ఆయన మాటలు. పళ్ళు రాలగొట్టం కొడకల్లారా ఒకడికి చెప్తున్నాను.
వైసీపీ గుండగలరా? మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేసా కొడగలరా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అంతమంది ముందు ఆ రకంగా అంత దారుణంగా మాట్లాడినటువంటి వీళ్ళు నిత్యం ప్రతినిత్యం 24/7 సైకో జగన్మోహన్ రెడ్డి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి, తల్లిని చెల్లిని గెంటేసిన జగన్మోహన్ రెడ్డి, గొడ్డలిపోటు జగన్మోహన్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత దారుణంగా మాట్లాడి వైఎస్ భారతి గారికి సంబంధం లేకపోయినా కూడా పాలిటిక్స్కి సంబంధించి మరి వైఎస్ భారతి గారిని ఇందులోకి లాగి తమ్మునేల్సి పెట్టి అతి దారుణంగా ఇక మనం చెవులతో వినకూడనటువంటి మాటలు మాట్లాడితే అవి అద్భుతాలు, మాట్లాడితే తప్పే ఉంది, ఆ వ్యక్తి మాట్లాడింది కరెక్టే కదా అని చెప్పి సపోర్ట్ చేసి వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళని ప్రోత్సహిస్తూ నిజంగా ప్రోత్సహిస్తున్నారు కదా, ప్రోత్సహిస్తున్నారు కాబట్టి కిరణ్ చేబ్రోల్ లాంటి వ్యక్తి శృతి మించిపోయి మాట్లాడారు. మీరు క్రిమినల్ మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులను పదే జగన్ గారి అనడం వల్ల ప్రజలను కూడా మీరు అవమానించినట్టే. ప్రజలను తిడతారా, పోలీసులను తిడతారని పోలీసులను ఆల్రెడీ తిట్టారు, ప్రజలను కూడా అవమానిస్తూ ఉన్నారు. ప్రజలను కూడా చాలా సందర్భాల్లో జగన్ గారి మీటింగ్లకు వెళ్తే మీరు తిట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్ గారిని పదే తిట్టడం వల్ల 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పథకాలు అమలు చేశారు. ఆ చేసినటువంటి పథకాలనే జగన్ గారు సైకో మెంటాలిటీ అన్నారు కదా, జగన్ గారు అద్భుతంగా పథకాలు అమలు చేశారు కాబట్టి ఆ మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి యొక్క పథకాలని మీరు కాపీ కొట్టారు. అంతకు మించి ఇస్తామని చెప్పారు. అంతకు మించి ఎక్కువిస్తామని చెప్పి ముగ్గురు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఈరోజు అంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ అనేది వచ్చింది. అంటే ప్రజల యొక్క మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి నిజంగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, ప్రజలను తిట్టేవాళ్ళు, రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకునేటువంటి వాళ్ళను మరి అంతమంది ప్రజలు 40% ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ప్రజల అభిమానం లేకపోతే మరి మీరు సింగిల్గా ఎందుకు పోటీ చేయలేదు? కలిసి ఎందుకు పోటీ చేశారు? ఇష్టం లేకపోయినా కూడా బలవంతమైనటువంటి పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? వాటికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఆన్సర్ ఉండదు. మీరొక్కరే నిప్పులైనట్టు అవతల తుప్పులైనట్టు ఇంకా ప్రతినిత్యం అదే మాట్లాడుతూ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం మానేస్తూ ఉన్నారు. మీరు అదేదో మీకున్నటువంటి విలువైన సమయాన్ని జగన్ గారు వేసినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చి ఉంటే కనుక మీ హుందాతనం అనేది ఉండేది. కానీ అది మాట్లాడకుండా ఈరోజు మీరు పోలీసులను తిడతారా, వాళ్ళని తిడతారంటే మీరు కూడా తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఎగ్జాంపుల్స్గా ప్రజలు చాలా తెలివైన వారు. గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఏమేమి మాట్లాడారనే వీడియో క్లిప్పింగ్స్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉన్నారు. మరి ఇదేంది బాబు గారు అని అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ పెట్టడం వల్ల, ప్రశ్నించడం వల్ల నాకు వచ్చిన నష్టం లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఓటు అనేది ఒకటి ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు అన్నిటికీ ఆన్సర్ ప్రజలు ఇస్తారు.